కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చుంటే విభజన హామీలు నెరవేర్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇబ్బందులు ఉండేవి కావని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలకు మోదీయే కారణమన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని సీఎం స్పష్టం చేశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను బీజేపీతో కలిశానంటే అంతకుముందు బీజేపీతో కలిసి లేము. కానీ నేను ఆలోచించింది దగాబడ్డాం, నష్టపోయాం. ఈ సమయంలో మనకు కూడా దేశంలో ఒక అండగా ఉండవలసిన జాతీయ పార్టీ ఉండాలని ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. భాగస్వాములైతే ఇదే గుంటూరులో చెప్పారు, ఊరూరులో చెప్పారు, మనకు న్యాయం చేస్తామన్నారు. నమ్మాం. నమ్మితే నమ్మక ద్రోహం చేసిన పార్టీ ఈ బీజేపీ పార్టీ, ఈ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి జరిగిందని చెప్పండి. వీళ్ళు సహకరించకపోయినా 29 సార్లు ఢిల్లీకి వెళ్లి వీళ్ళతో నేను మాట్లాడినా ఎక్కడ కూడా మనకు సహకరించలేదు. పెతాయి తుఫాన్ వచ్చింది, పంట నష్టం జరిగింది, కేంద్రం ముందుకు రాలేదు, కావాలని అడ్డం పెట్టారు. ఒక పక్క కేంద్రంతో పోరాడతాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మన దగ్గర తుఫాన్ వస్తే రైతుల ఇబ్బందులుంటే రారు, తిత్లీ తుఫాన్ ఉంటే రారు. గుంటూరులో పార్టీ ఆఫీస్ ఇనాగరేట్ చేయడానికి కేంద్ర మంత్రి వస్తాడు. ఈరోజు ఏదో ఉద్ధరించారని కడపలో కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని ఏదో చెప్పబోతున్నారు. నేను అడుగుతున్నా, మా కష్టాలకు కారణం మీరు. ఈరోజు మాకు గాయం తగిలి మేము బాధపడతా ఉంటే మీరు దానిపైన కారం జల్లి మీరు ఆనందపడాలని చూస్తున్నారు. ఇది నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గాని ఆ రోజు సకాలంలో మాకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే, విభజన చట్ట హామీలు అమలైంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదు. దీనికి కారణం కేంద్రం, దీనికి కారణం నరేంద్ర మోడీ గారు. అందుకే అడుగుతున్నా, మళ్ళా ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మాకు ఎందుకు ఇవ్వరని నిలదీస్తున్నా. మీరు కూడా గట్టిగా మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే వదిలిపెట్టమని గట్టిగా మీరు కూడా చెప్పాలి.